సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న కేటీఆర్ సెల్ఫ్ గోల్ తప్పదని గులాబీ లీడర్ల భావన. గతంలో ఎమ్మెల్సీ కవిత కమెంట్లతో మేడిగడ్డపై కమిషన్, మంత్రి జగదీష్ రెడ్డి కమెంట్లతో విద్యుత్ పైన కమిషన్. తాజాగా కేటీఆర్ డిమాండ్తో మరోసారి ఇరకాటంలో. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే. రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే సస్పెన్స్. గత సర్కారులోనే మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత. ఈ సపడేకనన్ను నువ్వు కూడా అడ్డంగిరికిస్తాడు, ఆ పార్టీ నాగం చేస్తాడు. ఈయన ఎప్పుడు మైకు పట్టినా కథమేండి ఈయన పని. మళ్ళీ ఇప్పుడు ఇరికిచ్చినట్టే ఇది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఎంతవరకు విచారణ జరుగుతుంది అనేది పక్కన పెడితే దీనినే తిరుక్కోవడమే కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కేసీఆర్ హయాంలో. కాంట్రాక్టరు దొంగ మెగా కృష్ణారెడ్డి, మెగా సంస్థ. ఇంకేముంది? ఇక మెగా సంస్థ కట్టిన ఏది నిలబడ్డది? ఏమైనా నిలబడ్డదా? కాళేశ్వరం దగ్గర నుంచి కాళేశ్వరం పంప్ హౌజులు, కాళేశ్వరం సొరంగాలు, కాళేశ్వరం టన్నెల్స్, కాళేశ్వరం కాలువలు ఏ ఒక్కటి నిలబడ్డది? ఏది నిలబడలే. ఇది ఈ సుంకిశాల కట్టింది కూడా ఆయనే. చివరి కాడ ఉన్న రక్షణ గోడ గేట్లే కొట్టుకపోయి అలా పడిపోయినాయి. మరి ఎంత క్వాలిటీతో కడితే పడిపోయినాయి అవి? ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎవరున్నదన్నది కాదు అక్కడ పాయింట్. కట్టింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. అదే కేటీఆర్ అంటే మెగా కృష్ణారెడ్డి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. నువ్వు కనిపెట్టవానికని గట్టిగా వంగబట్టి గుద్దుతాడు. ఎందుకంటే నా పైసలన్నీ తిని మళ్ళీ నా మీదనే రివర్స్ కౌంటర్ వేస్తున్నావు, నన్నే బ్లాక్ లిస్ట్లో పెట్టాలనుకుంటున్నావా అని. యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే ఈ దాని మీద సరే ఇప్పుడు దిశ వాళ్ళు ఏదో కేటీఆర్ మీద రాసినట్టున్నారు. కానీ నేను అంటున్నా ఏంటంటే మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ గవర్నమెంట్కి ఉందా? గతంలో కేసీఆర్కి ఉందా? లేదా బీజేపీకి ఉందా? మెగా కృష్ణారెడ్డి అందరి వాడు. మెగా కృష్ణారెడ్డి అందరికీ డబ్బులు ఇచ్చిండు. ఎవరికి దమ్ము దాని మీద చర్యలు తీసుకునేది? అసలు ఈ పాటికే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. ఇప్పటికే ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనకాల మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని అర్థం. ఇక్కడ కేటీఆర్ దొరికిపోయిండే. కేటీఆర్ ఏ ధైర్యంతో అన్నాడు? ఎట్లాగో ఎంక్వైరీ కమిషన్ అయ్యారు, మెగా కృష్ణారెడ్డి కదా అక్కడ కట్టింది అన్నది కేటీఆర్ ధైర్యం. లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరుగుతున్నదా? కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరగాలి. 90% వర్క్స్ కంప్లీట్ చేసింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మరి 90% వర్క్స్ కంప్లీట్ చేసిన మొత్తం కాళేశ్వరం మీద విచారణ జరగకుండా కేవలం బరాజులకి వరకే పరిమితమై దాని తర్వాత నెత్తినోరు మొత్తుకుంటే ఇంకొక 2-3 పంప్ హౌజ్లని యాడ్ చేసేది తప్ప మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతుందా? ఎట్లాగో వెయ్యరు కాబట్టి అదే ధైర్యంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకా అందరు మాట్లాడతాడు. ఇదంతా కూడా కొట్టుకున్నట్టుగా చేయడము, కలిసిపోవడం తప్ప ఇంకొకటి కాదు ఇందులో. ఈ దాంట్లో ఎంక్వైరీ వెయ్యరు. నా కాంగ్రెస్ మాట్లాడదు, నా బీజేపీ మాట్లాడదు, కేటీఆర్ బ్యాచ్ అసలే మాట్లాడదు. వెరీ క్లియర్. బీజేపీకి సుంకిశాల అస్త్రమట. బీజేపీ కాంగ్రెస్ను ఇరుకునబెట్టే వ్యూహం. రేపు ప్రాజెక్ట్ సందర్శనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో. మాటల వరకే ఉంటుంది. బీజేపీదైనా, కాంగ్రెస్దైనా, బీఆర్ఎస్దైనా ఇది కంటికి కనబడే కొట్లాట. తెర వెనుక మెగా కృష్ణారెడ్డి దగ్గర దాసోహమే ప్రతి ఒక్కరూ. రాసిపెట్టుకోండి. ఇందులో విచారణ జరగదు, వీళ్ళు చెయ్యరు, రికవరీ చేయరు. అవసరమైతే ఇంకో కొత్త జీవోని తీసుకొచ్చి మళ్ళీ నువ్వే కట్టయ్యా అని మళ్ళీ 300 కోట్లు 500 కోట్లు మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డికి తగలబెడతారు. జరిగేది ఇదే. సో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది తెలంగాణ. తెలంగాణకి లీడర్ లేడు, తెలంగాణకి నాయకుడు లేని ఒక అనాథలాగా ఉంది ఈ రాష్ట్రం. అద్భుతమైన వనరులు ఉన్న, అద్భుతమైన ఆర్థిక సంపద కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తున్నారు.